నెవర్ స్టాప్ ఎస్ఐపి. ఎందుకు చెప్తున్నానో తెలుసుకోవాలనుకుంటే నా ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. మార్కెట్ డౌన్ అయిందని అందరూ ఎస్ఐపి స్టాప్ చేస్తూ ఉంటారు. ఈ చిన్న ఫియర్ వల్ల ఫ్యూచర్ వెల్త్ అనేది చాలా చాలా రెడ్యూస్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. గ్లోబల్ డేటా ఏం చెప్తుందంటే ఇండియా, యుఎస్, కొరియా ఏ మార్కెట్ అయినా సరే డిసిప్లిన్డ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మనం ప్రాఫిట్స్ అనేది చూస్తాం. కానీ ఇండియాలో లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎంత వరకు వస్తాయంటే ఆన్ అన్ యావరేజ్ 12% వరకు వస్తాయి. కానీ మనమందరం ఏం చేస్తాము, కొంచెం మార్కెట్ వాలటైల్ కాగానే ఎస్ఐపిని స్టాప్ చేసేస్తాం, ఇది బ్రేక్ డౌన్ చేసేస్తాం. దాని వల్ల మనకు మంచి రిటర్న్స్ ఏదైతే రావాలి అని ఉన్నాయో అవి రాకుండా అయిపోతాయి. సో మార్కెట్ కరెక్షన్స్ ఆర్ టెంపరరీ, గ్రోత్ ఇస్ పర్మనెంట్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్ లో నెవర్ స్టాప్ అని నాకు ఒక డిఎం చేయండి. మీ ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేసుకోవాలో నేను మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యి చెప్తాను. నేను మీ స్వప్న రవికాంత్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ కోచ్. థ్యాంక్ యూ.